రాతప్రతులే పబ్లిష్ చేసేస్తాం. మూడవ కవిత పేరు ఏంటంటే సరైన దారి చెప్పగలవారు ఎవరు అని ప్రస్తుత ప్రశ్న. ప్రస్తుత కృత్రిమ సమాజంలో ఉన్న యువతరానికి, ముసలి వాళ్ళకి, చంటి పిల్లలకి ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే సమస్యను తెలుసుకుని సరైన సమయంలో పరిష్కారాన్ని చెప్పగా జీవితాలు నిలబెట్టడం. వాళ్ళు ఎవరు అని క్వశ్చన్ చేస్తూ ఇప్పుడు ఈ కవిత. ఇప్పుడు మంచి లక్షణాలున్న యువత ఒంటరితనం జైల్లో మగ్గిపోతున్నది. ఒంటరితనం అనే జైల్లో మగ్గిపోతున్నది. కుటుంబ గౌరవాల కొలతల్లో ధనం లేని కొరత, కనుచూపు మేరలో సమస్యల్లో నిర్ణయాత్మక శక్తి కానరాని పరిస్థితి, భార్యని పోషించలేని భయంతో అబద్ధపు హంగులు బయటపడతాయి అనే సందేహంతో అవివాహిత యువత, అంటే మధ్య వయస్కులైన చిన్నపిల్లలైనా కూడా యువత, పిన్న వయస్కులు, పెద్దవారి ముసలివారి దాస్యాన్ని భరిస్తూ, అంటే వృద్ధులు, డబ్బున్న వృద్ధులకి ఏమీ లేని పేదవాళ్ళు సేవకులుగా మిగిలిపోవడం అని చెప్పడం. వారి పెత్తనాన్ని సహిస్తూ కొందరు త్రిశంకు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఏముంది, నేను తిండెడితే కానీ లేదు, నీకు దిక్కు లేదు, నీకేముంది చదువు ఉద్యోగం బయటికి వెళ్ళి బతకగలవా అని వృద్ధులు అప్పుడప్పుడు విసుక్కుంటూ ఉంటారు. ప్రతిరోజు అలాగే ఆధారపడిపోయి వాళ్ళ మీద ఎప్పుడోసారి విసుకొచ్చి చిరాకు వచ్చి అవమానించి తిడుతూ ఉంటారు. అంటే అతిగా వాళ్ళది ఎవరితో ఉండిపోయినా బంధాలు పని చేయట్లే. అతి సర్వత్రా వచ్చేయత్. కానీ తల్లిదండ్రులను ప్రేమించి తల్లిదండ్రులు సహాయం చేయడంలో మాత్రం పిల్లలు బతుకున్నంత కాలం నీతి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మంచివాళ్ళు. ఆ రుజుమార్గమే నేను అనుసరిస్తున్నాను, నాకు ఇష్టమైన మార్గం. సరే, ఇంకొంచెం ఇందులో కవితలోకి వెళ్దాం. మధ్య వయస్కులు అన్నాను, ముసలివారి దాస్యాన్ని అయిపోయింది. ఇంకొంతమంది యువత, మరికొన్ని స్వభావాలు ఉన్న యువత అన్నమాట. పెద్దవారి గొంతెమ్మ కోరికలు తీర్చలేక, భార్యాబంధం అతుక్కొనక, వ్యక్తిత్వాలను నడి బజారులోకి దిగజార్చుకుంటున్నారు. ఎలా? న్యాయస్థానం ముందు దాంపత్య బంధాలను పడవేసి అనూహ్యమైన వివాహ మోసాల వల్ల 100 సంవత్సరాల జీవితాన్ని ఒంటరితనపు రక్కసికి బలిపెడుతుంది యువత. మరికొంతమంది చూడని దుర్వ్యసనాలు చే పెడదారి పట్టిన యువత భార్య, తల్లి, చెల్లి, అక్క, అత్త, మామ, తమ్ముడు, అన్నయ్య ఇలాంటి బయట బంధాల వల్ల రెచ్చగొట్టబడుతూ రెచ్చగొట్టుకుంటున్నారు. రాజుకుపోతున్నా అంటే పెరిగిపోవడం అనమాట. రెచ్చగొట్టుకోవడం, పిచ్చి పెరిగిపోవడం అనమాట. దెబ్బలాట్లు రాజుకుపోతున్న కొంతమంది నాశనం అవుతున్న కుటుంబ కలహాలతో, ఇంకా ఇటు చెడ్డ తిరుగుల వల్ల ఎయిడ్స్ లాంటి అనారోగ్య రక్కసికి నిండు జీవితం అర్పిస్తున్నది. చిన్నప్పుడు మగపిల్లలు ఎదిగిన వయసులో వాళ్ళు మగపిల్లలకి పెళ్లి చేయలేకపోతే వాళ్ళు ఆవేశంతో, క్యారెక్టర్ లేనితనంతో ముందు వెళ్ళిపోయి మందు, సిగరెట్, మద్యం, ఆడవాళ్ళంటూ పాడైపోతూ చివరికి ఎయిడ్స్ రోగాలతో చచ్చిపోతున్నారు. అలా చచ్చిపోతున్న వాళ్ళకి తీసుకొచ్చి కన్యాదానం చేస్తే వీళ్ళు చచ్చిపోతున్నారు. కాబట్టి కుటుంబ బంధాల్లో మోసాలు ఉండకూడదు. దుర్వ్యసనాలు పాలైన మగవాళ్ళని ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచాలి. నెక్స్ట్, ఎయిడ్స్ లాంటి అనారోగ్య రక్షణ నిండు జీవితం అర్పిస్తున్నారు. ఇక్కడ మగవాళ్ళు, మగవాళ్ళే వాళ్ళు పాడే ఆడవాళ్ళని వివాహం పేరుతో మోసం చేస్తున్నారు. ఇంకేం చేద్దాం? కొంతమంది యువత సాంప్రదాయాల గోడలు దాటలేక మహిళా అభివృద్ధిని అణిచివేయాలనే ధోరణితో కొందరు కుబుద్ధులు, అంటే వాళ్ళు చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, వెధవ వ్యసనాలే. అలాంటి వాళ్ళకి చదువు, డబ్బు, ఆరోగ్యం ఉన్న, అందం తక్కువైన ఆడది దొరికినా, అందం ఎక్కువ ఆడది దొరికినా ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఏం ఉండదు అన్నమాట చెప్పుకుందికి. కేవలం నామమాత్రంగా ఉన్న పురుషాహంకారంతో, ఇక్కడే మగవాడిని అంతే అహంకారంతో ఇంట్లో మానసిక రౌరవాది నరకాన్ని సృష్టిస్తూ మహిళలను ఏదో రకంగా డబ్బు కోసం, ప్రేమ కోసం హింసిస్తూ భూలోకంలో యమలోకాన్ని సృష్టిస్తున్నారు. కొంతమంది వ్యసనాల వల్ల కొట్టడం, తిట్టడం, హింసించడం, పడుండని తిట్టడం, ఆడవాళ్ళని అవమానించిన కొద్దీ వీళ్ళకి బంధాలు బీట పారిపోతున్నాయి. ఇంకేమీ లేదు. ఆడవాళ్ళని తిట్టడం, విసుక్కోవడం, అసహించుకోవడం, చిరాకు పడడం అనేది మగవాడు బుర్రలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వాడికి భార్యాబంధం విడిపోయినట్టే. అక్కడ అది ఆ ఆడవాళ్ళని అనేక 2-3 రకాలుగా ఉంటారు ఆడవాళ్ళు.
కొట్టినా తిట్టినా ఏదో అన్నం పెడుతున్నాడు కదా అని పాత సాంప్రదాయం ప్రకారం ప్యాచ్ పనులు ఇంటి పనులు చేస్తూ ఉరగేసుకుపోతారు. ఏంటి తల్లిదండ్రులు డబ్బు లేని వాళ్ళైనా ఆరోగ్యం లేని వాళ్ళైనా చూడలేదు. అలాంటి వాళ్ళని ఇంకా హింసిస్తుంది. అంటే గృహహింస ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంది. ఏ కాలంలో అయినా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కాదనలేరు ఎవరు కూడా. అయితే ఏంటి, ఈ భూలోకంలో అమరోకాన్ని సృష్టిస్తున్నారు. పరిష్కారం ఎవరి వద్ద ఉంది ఇక్కడ అడుగుతున్నాను నేను. వృద్ధుల వద్దన, పెద్దల లేక పిల్లల వద్ద, యువతరం వద్ద ఉందా పరిష్కారం? కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ, దీని గురించి పరిశోధన చేసి నేను నిర్మల్ చట్టాన్ని రేపటికి మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. ఫైనల్ రిపోర్ట్ క్లోజ్ అయిపోయింది, డెడికేషన్ ఇచ్చేయడం అయిపోయింది, పోస్ట్ చేస్తున్నాను ఢిల్లీ పార్లమెంట్కి. ఇది చిన్నప్పటి నా చైల్డ్హుడ్లో నా పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, నేను పెద్దదాన్ని అయిపోయాక నా తల్లి ముసలామె అయితే ఆమె పట్ల నేను ఎలా ఉన్నాను. ఏ పని చేయకపోయినా వెనకాల తోడు నీడగా సాయంగా మాత్రం ఉన్నాను ఇంట్లో వాళ్ళకి. అది ఇది ఎవరి దగ్గర పరిష్కారం ఉంది అంటే మనసత్వం. ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు చెప్తారో అవి అందరికీ వర్తించవు అన్నమాట. ఏదైనప్పటికీ డబ్బు, చదువు, ఆరోగ్యం, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్న వాళ్ళకి సంఘంలో ఒక గౌరవ స్థానం. వాళ్ళు హద్దుల్లో ఉంటూ ఎవరింటికి వెళ్ళిపోయి పదే పదే తినేసి వచ్చేసి ఎక్కువ వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఆ విసుక్కోకుండా ధైర్యంగా ఆ గౌరవ లిమిట్స్, కంట్రోల్స్ అవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళే ఈరోజు కుటుంబ విజేతలు, సంఘ విజేతలు అవుతారని సగర్వంగా చెబుతూ ఈ చిన్న కవితను చక్కగా ముగిస్తున్నాను. అభిప్రాయాలు, వ్యూస్ గురించి ట్రై చేస్తున్నాను. హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నిర్మల్ కవితా సాగరం. MVNS Lakshmi 810@gmail.com. ఇంకోటి MVNS 222@gmail.com.